ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తీసుకురండి. ఈ బుద్ధి తప్పు చేయకముందుండాలి. ఇప్పుడు ఏడ్చి ఏంటి ప్రయోజనం? అసలే ఇది మెడికల్ కేసు. అంత తొందరగా బయటపడలేవు. రా. ఏ వెంకట్రావు, కేసు మొత్తం రాసుకుని ఆ అమ్మాయితో సంతకాలు తీసుకుని లాకప్లో ఉంచండి. ఓకే సార్. చెప్పండి. సీత, సీత, నీకు ముందే చెప్పాను కదా హాస్పిటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని. అయినా మెడిసిన్ ఏదో ముందే చెప్పాను కదా. ఇచ్చే ముందు నువ్వు మెడిసిన్ మీద పేరు చదవలేదా? చదివే తీసాను సార్, కానీ ఇలా జరిగిపోయింది. నువ్వు చూశాకే ఇలా జరిగిందంటే ఎవరైనా మెడిసిన్ మార్చారా? నీకెవరి మీదైనా అనుమానం ఉందా? నా అనుమానం అంతా అరుణ్ మీదే ఉంది సార్, కానీ ఆ సంగతి మీతో చెప్పలేను. చెబితే ఎందుకు చేశాడు అని అడుగుతారు. అప్పుడు తను నాతో ప్రవర్తించిన ప్రవర్తన గురించి చెప్పాలి. హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది. మౌనంగా ఉండడం తప్ప నేను మీతో ఏది చెప్పలేను. అదేంటి సీత, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉన్నావు? చెప్పు సీత, ఎవరైనా మెడిసిన్ మార్చారా? నీకేమైనా అనుమానం ఉందా? అది ఎవరైనా సరే చెప్పు సీత, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నాకు ఎవరి మీద అనుమానం లేదు సార్. ఎందుకు ఇలా అయ్యిందో అర్థం కావడం లేదు. అంతా నా తలరాత. ఏది ఏవైనా ఆ పెద్దాయనకి ఏమీ కాకూడదు సార్. ప్లీజ్ సార్, మీరే కాపాడండి. ఎస్ఐ గారు, సీత చాలా రోజుల నుంచి మా హాస్పిటల్లోనే పనిచేస్తోంది. తన వల్ల ఎప్పుడూ ఇలాంటి పొరపాటు జరగలేదు. చూడండి సార్, ఇంతకు ముందు జరగకపోయినా ఇప్పుడు జరిగింది కదా. ఇది క్రైమే అవుతుంది. అందులోనూ సిటీలో మీకు మీ హాస్పిటల్కి చాలా మంచి పేరుంది. అలాంటిది మీ దగ్గర ఇలా జరగటం చాలా బాధగా ఉంది. నాకు బాధగానే ఉంది సార్, కానీ సీత వల్ల ఇలా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. అసలేం జరిగిందో నేను తెలుసుకుంటాను. అందుకే సీతకి స్టేషన్ బెయిల్ వచ్చేలా ఏర్పాటు చేయండి ప్లీజ్. సారీ సార్, మీకు తెలియంది కాదు, ఇది మెడికల్ క్రైమ్.
స్టేషన్ బెయిల్ కుదరదు. తన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు సబ్మిట్ చేయాలి. మీరు మంచి లాయర్ని పెట్టుకోవటం మంచిది. సార్ ప్లీజ్ సార్, అలా అనకండి. చెప్పాను కదా, తను కావాలని చేసి ఉండదని. అందులోనూ ఒక ఆడపిల్ల జీవితం, కోర్టు, జైలు అంటే తన భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే తప్పును సమర్థించమంటున్నారా? నిజంగా సీత తప్పు చేసి ఉంటే తనకి శిక్ష పడాలని నేను కోరుకుంటాను. కానీ సీత చేసి ఉండదని నేను నమ్ముతున్నాను సార్. అందుకే నా రిక్వెస్ట్, ప్లీజ్ సార్. చూడండి సార్, మీ మీద గౌరవంతో ఒక మాట చెప్తున్నాను. తను చేయలేదని మీకు నమ్మకం ఉంది కదా? అవును ఎస్ఐ గారు. అయినా ఆ పేషెంట్ కొడుకు కంప్లైంట్ ఇచ్చాడు. అందుకే తనని అరెస్ట్ చేశాం. తప్పు ఆ అమ్మాయిది కాదు అంటే ఇంకెవరిదో అయి ఉంటుంది. వాళ్ళెవరో తెలుసుకోండి. అప్పుడే సీత బయటకు వస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏంటన్నయ్యా అంతలా ఆలోచిస్తున్నా? ఏముంది మహి, సమంత పుట్టినప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుందని చాలామంది దాని మీద నిందలు వేశారు. అది తన తప్పు కాదని నేనందరినీ తిట్టాను. ఆ రోజే నిర్ణయించుకున్నాను, తను ఏది కోరుకుంటే అది ఇవ్వాలి అని. కనీసం రఘు సీత లేరన్న ఊహ కూడా తనకి రాకూడదని అలాగే పెంచాను. కానీ ఒక్క వంశీ విషయంలోనే నా లెక్క తప్పింది. వంశీ మీద సమంతకి విపరీతమైన ప్రేమ ఉందన్నయ్యా. వంశీ దూరం అయిపోతాడు అన్న ఆలోచన కూడా తను తట్టుకోలేకపోతోంది. అలాగే వంశీకి సమంత మీద పట్టలేనంత కోపం ఉంది. ఏం చేసినా వాళ్ళిద్దరూ ఒకటవుతారన్న నమ్మకం నాకైతే లేదన్నయ్యా. ఒంటరిగా ఉంటున్న వంశీని ఎలా మార్చాలో తెలియటం లేదు. ఇదంతా వంశీ ఒక్కడితోనే జరుగుతున్న పని కాదమ్మా, ఆ వర్ష వల్ల కూడా జరుగుతుంది. అదేంటన్నయ్యా? అవునమ్మా, వర్ష వంశీకి దూరమైతే వంశీ సమంతకి దగ్గరవుతాడనుకున్నాను. అందుకే వర్ష కనిపించకుండా వెళ్ళిపోయినందుకు అందరికన్నా ఎక్కువగా నేను ఆనందించాను. నా మనవరాలి జీవితం బాగుపడుతుందని నేను ఆశించాను. కానీ వర్ష మళ్ళీ వంశీకి ఎదురైంది. తనని దూరం పెడుతున్నట్టు నటిస్తూనే సమంతకి దూరం చేస్తుంది. అందుకే వంశీ విడాకుల నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా. వంశీ వర్షాన్ని గుడ్డిగా ప్రేమిస్తున్నాడు కదన్నయ్యా. దాన్నే అలసిగా తీసుకుని వర్ష నాటకాలు ఆడుతోంది. దాని సంగతి నేను చూసుకుంటాను. నా మనవరాలి జీవితం నాశనం చేయటానికి వచ్చిన ఎవ్వరైనా సరే నేను వదిలిపెట్టనన్నయ్యా. వర్షాన్ని వంశీకి దగ్గర కానివ్వను. నిజంగా నువ్వు ఆ పని చేస్తే ఈ జన్మంతా నీకు రుణపడి ఉంటాను చెల్లెమ్మా. అయ్యో భలే వారన్నయ్యా. నేనెంత ద్రోహం చేసినా నన్ను క్షమించి అభిమానిస్తున్న మనుషులు మీరు. అలాంటిది మీకోసం ఈ పంచైనా నేను. రఘు కూతురు నాకు మనవరాలే కదా, తను బాధపడితే నేనెలా తట్టుకుంటాను? అందుకే ఏం చేసైనా సరే వాళ్ళిద్దరినీ ఒక్కటి చేద్దాం. వంశీ సంగతి మీరు చూసుకోండి, వర్ష సంగతి నేను చూసుకుంటాను. అలాగేనమ్మా, కానీ ఈ విషయాలేవి పూర్ణకు చెప్పుకో. ఎందుకంటే తను వంశీని సపోర్ట్ చేస్తుంది, వర్షాన్ని వెనకేసుకొస్తుంది. సమంత వైపు తప్పుంది కాబట్టి న్యాయం వాళ్ళకి జరగాలి అంటుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. నాకు తెలుసన్నయ్యా, ఎవరికి ఏది ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తాను. నన్ను నమ్మండి మీరు.
నిన్ను తప్ప ఇంకెవరిని నమ్ముతానమ్మా. సరే, నువ్వనుకున్నట్టు చెయ్యి. ఈ నమ్మకమే మీకు శాపంగా మారుతుంది. నేను సమంతని వంశీని కలపనన్నయ్యా, శాశ్వతంగా విడగొడతాను. సాంబార్ వేయనా అన్నా? అరే ఏంటిది? ఏంట్రా ఇది? నువ్వు పెద్ద అధికారివి, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అక్క, నాకీ అధికారం నా వల్ల రాలేదు, నీ కష్టం వల్లే వచ్చింది. నువ్వు కలగనడం వల్లే వచ్చింది. అధికారం వచ్చాక మాత్రం నా వల్ల నీకు కన్నీళ్లే వచ్చాయక్క. నాలాంటి స్వార్థపరుణ్ణి క్షమిస్తావా అక్క? మళ్ళీ మనసారా గోపి అని ప్రేమగా పిలుస్తావా అక్క? తమ్ముడు, ఏంట్రా ఈ మాటలు? నువ్వు మావాడివి, మా ప్రాణానివిరా. లేదక్క, నేను మిమ్మల్ని అన్న మాటలు తలుచుకుంటే, మీతో ప్రవర్తించిన ప్రవర్తన ఊహించుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. అదంతా నువ్వు కావాలని చేసింది కాదు కదా గోపి. నేనెందుకు అలా ప్రవర్తించానో నీకు తెలీదు. ఉన్న ఫలంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటే నువ్వు తట్టుకోలేకపోయావు. అందుకే నీకు నా మీద కోపం వచ్చిందని నాకు అర్థమైందిరా. కానీ నేనలా ప్రవర్తించడానికి కారణం అప్పుడు తెలియకపోయినా ఇప్పుడు తెలుసుకున్నానక్క. నా ముందు మంచిగా నటిస్తూ నా వాళ్లను నాకు దూరం చేసింది. ఇంత నాటకమాడింది. నేను నిన్ను ఎంతగానో బాధ పెట్టేలా చేసింది. అంతా సుష్మా వాళ్ళమ్మ అని తెలుసుకున్నానక్క. ఆ నిజం తెలియగానే నా రక్తం మరిగిపోయింది. అక్కడే వాళ్ళని అడ్డంగా నరికేయాలన్నంత కోపం వచ్చిందక్క. కానీ నువ్వు నాకు నేర్పించిన సంస్కారం, నువ్వు చెప్పించిన చదువు ఆ పని చేయకుండా ఆపిందక్క. అందుకే వాళ్ళని వదిలేసి నా వాళ్ళ కోసం వచ్చేశాను. ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళనక్క. నన్ను కలుపుకుంటావా? మళ్ళీ ఆ అభిమానాన్ని నాకు పంచుతావా? నిజంగా నన్ను మనసారా క్షమించగలవా? నీ మనిషిగా చూసుకోగలవా? గోపి, నువ్వెప్పుడు మావాడివేరా. నీ మీద మాకున్న మమకారం ఎప్పటికీ తగ్గిపోదు. కానీ నువ్విలా రావడం మాత్రం మంచిది కాదురా. అదేంటక్కా? అవును గోపి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నీకు సుష్మాకి పెళ్లి జరిగిపోయింది. నీ జీవితం నువ్వు తనతోనే పంచుకోవాలి. ఈ ప్రపంచంలో భార్య తర్వాతే ఏ బంధువులైనా. ఏంటక్కా, ఆ రాబందులతోనే నన్ను ఉండమంటున్నావా? చూడు గోపి, తను పెరిగిన పరిస్థితుల వల్ల సుష్మా మాతో కలవలేకపోతుంది. అందుకని నువ్వు మాత్రం సుష్మాని వదిలేయకూడదు. తాళిపడిన బంధం, తనువులు కలిసిన అనుబంధం వదులుకోకూడదురా. అమ్మా, అక్కకి నువ్వైనా చెప్పమ్మా, నేను వాళ్లతో ఉండను, మీతోనే ఉంటానని. లేదురా, భార్యని వదిలేయమని బుద్ధున్న వాళ్ళు ఎవ్వరూ చెప్పరు. వాళ్ళకి బుద్ధి లేదు కాబట్టి నిన్ను మాకు దూరం చేశారు. నువ్వు నిజం తెలుసుకున్నావు, అది చాలు నాన్న. నా కూతురు గొప్పతనాన్ని తెలుసుకున్నావు, అది మాకు చాలు. నువ్వు వాళ్లతోనే ఉండు. గోపి, అక్క ఏం చెప్పినా మంచిగా చెప్తుంది. అందుకే నువ్వు వాళ్ళతోనే ఉండాలి. అక్కడే ఉండు, వెళ్ళిపో.
నాకు తెలుసక్క, నేనిలా వచ్చినా నువ్వు నన్ను సుష్మాతోనే ఉండమంటావని. అందుకే బాధని నేనే భరిస్తూ మీ బంధానికి దూరంగా ఆ రాబందులతోనే ఉంటాను. నేను చేసిన పాపానికి అదే నాకు తగిన శిక్ష. నువ్వెప్పుడూ బావుండాలక్క. అమ్మ ప్రియా, టిఫిన్ తినమ్మా. నాకొద్దు. అదేంటమ్మా, పొద్దున్నే టిఫిన్ తినాలని సీతమ్మ చెప్పింది కదా, మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదు. అమ్మ వచ్చి తినిపిస్తేనే తింటాను. అమ్మ డ్యూటీలో ఉంది కదమ్మా, ఎప్పుడొస్తుందో ఏంటో, లేట్ అవ్వకుండా తినమ్మా. నాకొద్దని చెప్తున్నానా? ఇప్పుడు ప్రియ సీత గురించి అడుగుతుంది. తనకేం చెప్పాలి? సీత అరెస్ట్ అయిందంటే ప్రియ తట్టుకోలేదు. నాకు ఆకలిగా లేదు, నాకొద్దు. అమ్మా, బంగారు తల్లి కదా, నేను తినను. తినమ్మా. డాడీ, అమ్మ రాలేదా డాడీ? అమ్మ గురించి నీకు తెలుసు కదమ్మా, అయ్యగారు కారులో రాదు, వెనకాల బస్సులో వస్తుంది. అవును కదా డాడీ, మరి అమ్మ రాత్రనగా వెళ్ళింది కదా, మీ కారులో తీసుకుని రావాల్సింది కదా. సీత వచ్చి తినిపించే వరకు పాప టిఫిన్ కూడా తిన్నంటుంది బాబు. సీత బయలుదేరిందా బాబు? అమ్మా ప్రియా, సీతకి హాస్పిటల్లో చాలా పనుందమ్మా. అందుకే తనెప్పుడొస్తుందో తెలీదు. నువ్వు టిఫిన్ తినేయమ్మా. కావాలంటే నేనే తినిపిస్తాను. తెలుసమ్మా, ప్లేట్ ఇలా ఇవ్వు. నాకేమొద్దు. అయినా నాకన్నా అమ్మకి హాస్పిటల్ ఎక్కువైందా? ఇప్పుడే అమ్మకు ఫోన్ చేసి చెప్తాను. ప్రియా, చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? హాస్పిటల్లో ఉంది, అర్జెంట్ పని అని చెప్పాను కదా. నా మాట అంటే లెక్కలేదా నీకు? మళ్ళీ ఫోన్ చేస్తున్నావు. సీత ఎప్పుడొస్తుందో తెలీదు, అంతవరకు నువ్వు ఫోన్ చేయడానికి వీల్లేదు. అమ్మొచ్చే వరకు నేనేమీ తినను, నీతో కూడా కటిఫ్. అదేంటి బాబు, సీతంటే పాపకి ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. నాకు తెలుసమ్మా, కానీ సీత ఎలాంటి పరిస్థితిలో ఉందో పాపకి తెలియదు కదా. అదేంటి బాబు అలా అంటున్నారు? సీతకేమైంది? సీత హాస్పిటల్లో లేదు, అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉంది. పోలీస్ స్టేషన్లోనా? ఏం జరిగింది బాబు? నిన్న రాత్రి ఒక పేషెంట్కి ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టింది. దాంతో ఒక ఇంజెక్షన్ ఇమ్మని సీతకి నేనే చెప్పాను, కానీ సీత వేరేదిచ్చింది. అవునా? అలా ఎలా చేసింది బాబు? తను కూడా చదువుకున్నదే కదా, మందు మీరు చెప్పిందో కాదో చూసుకోవాలి కదా. అదే కదా ఎవరికీ అర్థం కానిది. అసలు అక్కడ ఏం జరిగిందో ఏమీ తెలియట్లేదు. సీత చేసిన రాంగ్ ఇంజెక్షన్ వల్ల ఆ పేషెంట్కి బాగా సీరియస్ అయింది. అవునా? ఎలా బాబు? అతని ప్రాణానికి ప్రమాదం లేదు గాని వాళ్ళ అబ్బాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో వాళ్ళు సీతను అరెస్ట్ చేశారు. ఆ సంగతి పాపకి నేను ఎలా చెప్పగలను? తను ఎలా తట్టుకుంటుంది? అందుకే మనసుని చంపుకుని ప్రియా మీద కోపం చూపించాను. బాబుగారు, అక్కడ నిజంగానే అలా జరిగినా సీత అంత పొరపాటు చేసిందంటే నేను నమ్మను బాబు. ఆ తల్లికి ప్రాణాలు కాపాడమే తెలుసు కానీ ఆదమరిచి కూడా ఇలా చెయ్యదు. ఖచ్చితంగా అక్కడింకేదో జరిగింది. ఎవరో కావాలనే సీతని ఇరికించారు బాబు. నాకు కూడా అదే అనుమానం వచ్చింది తులసమ్మా.
ఆ మాటని సీతను అడిగాను. కానీ తనకి ఎవరి మీద అనుమానం లేదు అంటుంది. అయినా మన హాస్పిటల్లో అందరూ సీతని అభిమానించేవాళ్లే గాని తన మీద ఎవరికి పగుంటుంది చెప్పు? ఈ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేకపోయినా సీత ఈ తప్పు చెయ్యదు అన్న నమ్మకం నాకుంది బాబు. సీత వచ్చే వరకు పాప ఏమీ తిననంటుంది. ఆ చిట్టి తల్లి దగ్గర ఎంతసేపు ఎనదం దాచగలం? పాప కోసమైనా సీతని విడిపించండి బాబుగారు. ఏదైనా ఎందని నీకైనా కాస్తైనా అనిపించిందా? ఎప్పటికీ తన గుప్పెట విప్పలు ఎవ్వరికీ తన గుట్టును చెప్పలు ఎందుకలా ఎదురైనది పడుకు కదా. తప్పుకునేందుకు దారిని ఇవ్వలు తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకేం సరదా. వంశీ ఇంత పని చేస్తాడని నేను ఊహించలేదు. నన్ను పెళ్లి చేసుకుని నాకు అన్యాయం చేశాడు. పెళ్ళయ్యాక ఆ వర్షాన్ని తలుచుకుంటూ నాకు ద్రోహం చేశాడు. ఇప్పుడు మన శత్రువుతో చేతులు కలిపి మనకి చావు దెబ్బ కొట్టాడు. ఇదంతా వంశీ ఆడుతున్న నాటకం. అసలు వంశీని క్షమించకూడదు. నోర్ముయ్.